కోలాహలంగా నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు జనసంద్రంగా కాండ్రకోట. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగు నూకాలమ్మ తల్లి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ ఈవో ముమ్మన రాంబాబురెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ లోల సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాలను కోలాహలంగా ప్రారంభించారు. సుమారు 45 రోజుల పాటు కాండ్రకోట నూకాలమ్మ తల్లి మహా జాతర వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి కాండ్రకోట గ్రామంలో మకాం చేసి అమ్మవారిని దర్శించి తరించడం ఇక్కడి ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వహంగులు సర్వ ఏర్పాట్లు చేపట్టినట్లు ఇప్పటికే ఆలయ ఈవో ముమ్మన రాంబాబురెడ్డి తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవాలకు తరలివచ్చిన నిమ్మకాయల రంగనాగుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలిశెట్టి నాని, ఆలయ కమిటీ చైర్మన్ లోల సత్యనారాయణ, ఈవో రాంబాబురెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆసాదీలు అమ్మవారికి విశేష పూజలు చేసి అమ్మవారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులను, నిమ్మకాయల రంగనాథ్తో సహా ఇతర నేతలను ఆలయ కమిటీ ఈవో రాంబాబురెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అమ్మవారి కృపా కటాక్షాలు కోరుతూ వేలాదిగా భక్తులు నూకాలమ్మ తల్లి జాతర ప్రారంభ వేడుకలకు తరలివచ్చారు. పెద్దాపురం ఎస్ఐ మౌనిక ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. అమ్మవారిని దర్శిస్తే అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభించడం తథ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి జాతరకు మీరు వెళ్ళారా? లేకుంటే అమ్మవారిని దర్శించి జాతర వేడుకలను కూడా చూడండి. మరి
అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి. కానగూడ గ్రామంలో శ్రీ లోకానమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మన జాతర ఇచ్చేసిన మన జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ నమ్మగారు గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు కూడా ఈ జాతర మహోత్సవం జరుగుతాయి. ఆ మహోత్సవాల్లో సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా తగినట్టు ఈరోజు రైతంతా కూడా ప్రతి ఒక్కరు నిద్రపోకుండా భక్తులందరూ కూడా అసౌకర్యం కలగకుండా సేవలన్నింటిలో విస్తరించవలసిన ఆనవాయితీ గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా చేసుకునే ఈ జాతర ఎంతో ప్రసిద్ధిగాంచి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటుంది తప్పించి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చిన్న అసంగతులు కానీ జరగలేదు. అమ్మవారిని చాలా పవిత్రంగా జరుగుతుంటే ఈ భక్తులందరూ కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా ఉపాధ్యక్షుల వారికి మన ఎమ్మెల్యే గారు కూడా పొందిన తర్వాత